పాతమంగళిలోని కూరగాయల మార్కెట్ సమీపంలో గల వివేకానంద విద్యాలయాన్ని శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వ్యవస్థాపకులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆతుకూరి వెంకటేశ్వర యోగి గురూజీ దంపతులు గురువారం సందర్శించారు. వీరితో పాటు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఉప ప్రధానాచార్యులు మండ్రు శ్రీనివాస్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించిన చిన్నారులను వెంకటేశ్వర యోగి గురూజీ దంపతులు పలకరించారు. అనంతరం డాక్టర్ వెంకటేశ్వర యోగి గురూజీ వివేకానంద విద్యాలయంతో తనకు గల అనుబంధాన్ని పంచుకున్నారు. నమస్తే గురువు గారు. भारत माता की जय जय, भारत माता की जय, भारत माता की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। యోగం ఆరోగ్యం ఆనందం అనే ఒక గొప్ప నినాదంతో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రాన్ని 1994 ఆగస్టు 10వ తేదీన ప్రారంభం చేశాం. ప్రారంభం చేసిన తర్వాత ప్రజాదరణ, అలాగే మా యొక్క కార్యక్రమాల యొక్క విశిష్టతను గుర్తింపు వచ్చిన తర్వాత దీన్ని సమాజంలో విస్తృతపరచాలి అనే ఉద్దేశంతో ఒక భారతీయ సంస్కృతి నేపథ్యంలో ఒక పాఠశాల కూడా ఏర్పాటు చేయాలి అని అనుకున్నాం. ఆ నేపథ్యంలోనే వివేకానంద విద్యాలయం కూడా ఏర్పడింది. ఈ పాఠశాలకి ఈ పేరు పెట్టడంలో కూడా ఒక విశిష్టత ఉంది. స్వామి వివేకానంద భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేసినటువంటి మహానుభావుడు. అప్పటిదాకా భారతీయుల్లో ఆత్మ న్యూనతా భావం ఉంది. మనం ఏ విధంగానూ సమాజంలో గొప్పవాళ్ళం కాదు, ప్రపంచంలో మనం వెనుకబడిన వాళ్ళం అని అనుకునేవాళ్ళు. కానీ వివేకానంద స్వామి గొప్ప స్ఫూర్తిని కలిగించారు. భారతీయుల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించారు, ఆత్మ అభిమానాన్ని కలిగించారు. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చాలా గొప్ప గ్రంథాలని, ఆ గొప్ప గ్రంథాల యొక్క సారాంశం తెలియక మనం కానీ విదేశాల వాళ్ళు కానీ భారతదేశాన్ని తక్కువగా అంచనా వేశారని ఆయన గ్రహించి ఉపనిషత్ సారాన్ని ప్రపంచ మత సభల్లో చెప్పినప్పుడు ఆ ప్రజలంతా కూడా విని భారతదేశం ఇంత గొప్పదా అని అనుకున్నారు. కాబట్టి అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని స్వామి వివేకానంద చక్కటి ఉపనిషత్ వాక్యాన్ని సరళమైన ఆంగ్ల భాషలోకి మార్చి గొప్పగా ప్రసంగం చేశారు. ఆనాటి నుండి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అలాంటి మహనీయుణ్ణి స్ఫూర్తిగా తీసుకొని మన విద్యార్థులు కూడా భారతీయ సంస్కృతి నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంలో ప్రపంచానికి ఉపయోగపడే మంచి పౌరులు ఏర్పడాలనే ఉద్దేశంతో వివేకానంద విద్యాలయాన్ని మేము ఏర్పాటు చేశాం. అది ఆనాటి నుండి ఈనాటి వరకు 25 సంవత్సరాలుగా విద్యాలయం చక్కగా ప్రగతి పథంలో ప్రయాణిస్తూ ఉంది. ఇప్పుడు శిరందాసు విజయభాస్కర్ గారికి ఈ బాధ్యత అప్పగించాము. ఆయన దాన్ని చాలా సమర్థవంతంగా వారు, వారి శ్రీమతి, వారి యొక్క పిల్లలు అందరూ కూడా విద్యార్హత కలిగిన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని, విద్యాలయాన్ని చాలా చక్కగా ముందుకు నడిపిస్తున్నారు. అలాగే యోగా కేంద్ర సభ్యులందరికీ కూడా ఈ పాఠశాల అంటే చాలా ప్రేమ. గురువుగారు నెలకొల్పిన పాఠశాల ఎప్పుడూ వృద్ధిలో ఉండాలి అని కోరుకుంటున్నారు. విద్యాలయం తరఫున యోగా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా వివేకానంద విద్యాలయ నిర్వాహకులు డాక్టర్ ఆతుకూరి వెంకటేశ్వర యోగి గురూజీ దంపతులను సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.